తట్టుకోలేని రాజకీయ నాయకులు కొంతమంది చాలా విషప్రయోగాలు చేస్తున్నారు. నేను విరాళాలు ఇచ్చిన చోటుకి వెళ్ళి కంబాల శ్రీనివాసరావు కూడా నడిస్తే మీకు ఏమి రాదని చెప్పి భయపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు జనాలకు. శ్రీరంగపట్నంలో జరుగుతుంది. ఇప్పుడు ఆ పనులు మానుకోండి. కంబాల శ్రీనివాసరావు మీద వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. కంబాల శ్రీనివాసరావు ధర్మంతో నడుస్తున్నాడు. ధర్మాన్ని ఎదుర్కొంటే నలిగిపోతారు, మామూలుగా నలిగిపోరు. మీతో పాటు మీ పిల్లలు మీ తర్వాత తరాలు కూడా నలిగిపోతారు ధర్మాన్ని ఎదుర్కొంటే. ధర్మాన్ని ఎప్పుడు ఎదుర్కోకండి. ధర్మం చాలా శక్తివంతమైంది. కృష్ణ పరమాత్ముడితో సమానమైన ధర్మం అంటే ఆయన కన్నా కూడా గొప్ప శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీరాముడు కూడా ధర్మాన్ని గౌరవిస్తారు. ధర్మాన్ని ఎప్పుడు ఎదుర్కోకండి. మంచి పనులు చేస్తున్న వాడిని ఎదుర్కొంటే నీ భార్య, నీ పిల్లలు, నీ తర్వాత తరాలు కూడా నాశనం అయిపోతారు. మంచి అలాంటి పని చేయొద్దు. అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించండి. నేను శ్రీరంగపట్నం కొంతమందికి చెప్తున్నాను ఈ మాట. కోరుకొని చెప్తున్నాను ఈ విషయం. అలాంటి పనులు చేయకండి. ప్రజలను భయభ్రాంతం చేయడానికి ప్రయత్నం చేయండి. దమ్ముంటే నువ్వు ఖర్చు పెట్టు, నాతో సమానంగా రా. ₹1 నేను ఇప్పుడు దాకా నేను ఎంత ఇచ్చాను నువ్వు అంత సమానంగా. కోరుకుంటూ ఇప్పుడు దాకా 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టా, నువ్వు ఖర్చు పెట్టు 60 లక్షల రూపాయలు, నాతో సమానంగా నడు. ఆడవాళ్ళ చేతులు పంచి పెట్టు. నాకన్నా ఎక్కువ బంగారు ఆడకి. నీ దమ్మేంటో నిరూపించుకో. ఎక్కడ అనారోగ్యం ఎక్కడుందంటే అక్కడికి వెళ్ళి ఇంటికి ₹10,000. ఎక్కడైనా ఆడపడుతులు ఇబ్బంది పడతానంటే తీసుకెళ్ళి బియ్యం సంచి. నేను 250 కుటుంబాలకి నేను బియ్యం ఇస్తున్నా. ప్రతి 20 కేజీలు చొప్పున 25 కేజీలు చొప్పున. నీకు దమ్ముంటే నువ్వు కూడా 500 కంబాల శ్రీనివాసరావు 250 కుటుంబాలకి ఇస్తే నువ్వు దమ్ముంటే 500 కుటుంబాలకి అప్పుడు మాట్లాడు. అంతేకాని ధర్మాన్ని ఎదుర్కొని మంచి పనులు చేసేవాడికి అడ్డంగా కాలు పెడితే నీ కాలు నరికేస్తాడు. భగవంతుని గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కోరుకుండలో నాకు